గౌరవ గవర్నర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో దుశ్చర్యలకి దురాక్రమణకి భాగంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మెగా డిఎస్ఏని ఆశలు కల్పించి విద్యార్థులకి యువకులకి నిర్వహించారో, గొప్పగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. పూర్తిగా మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది. ఇప్పుడే చెప్పాను గవర్నర్ గారు. చెప్తే అన్నారు, దగా ఇన్ తెలుగు దగా సార్ అని అంటే దగా ఇంగ్లీష్లో వచ్చి ఇస్ ఎ ఫ్రాడ్ అన్నారు. కంప్లీట్లీ ఫ్రాడ్. అంటే ఎందుకు అన్నామంటే దగా డిఎస్సి అని, ఎందుకు తప్పులు జరిగింది అన్నామంటే, ఏదైనా ఒక విషయాన్ని మేము చెప్పినప్పుడు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ఏ వ్యక్తులైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆధారంతో సహా ఆ ప్రభుత్వం వాటి మీద వచ్చే నిజాన్ని అంటే నివృత్తి చేయాలి. అది ధర్మం, అది వాళ్ళ బాధ్యత. అప్పుడే వాటి మీద సందేహాలు అనుమానాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటి, ముందుగానే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతోనో విద్యార్థులతోనో లేకపోతే అనుకున్న వాళ్ళకున్న అనుచరులకో ఎవరికో లాలుచిపడి పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చిన వరకు, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా నుంచి మిగతా అంశాలు, ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏదో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సి అని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని జరిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్లోనో డిఈ ఆఫీస్లోనో లేకపోతే సంబంధిత దగ్గర పెట్టేవారు. ఇదిగో వీళ్ళు సెలెక్ట్ అయినారు ABCDF 1 2 3 4 అని చెప్పి దాని నుంచి ఇంటర్వ్యూ పిలుచుండేవారు. ఎక్కడ ఉంది లిస్టు ఏమంటే వెబ్సైట్లో పెట్టి, ఎక్కడ ఉంది వెబ్సైట్ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడిగిన తర్వాత డిమాండ్ చేసిన తర్వాత విద్యార్థుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీల నుంచి ప్రతిపక్షం నుంచి బలంగా వచ్చిన తర్వాత అన్నీ సర్దుకొని అప్పుడు అది స్టేట్లో వెబ్సైట్లో పెట్టామంట, జిల్లాలో ఉండదంట. ఇది వాస్తవం. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేనే 4 డిఓలతో మాట్లాడాను. ఎక్కడుంది లిస్టు అది చూసుకుంటారండి, మమ్మల్ని వెళ్తారు, అయితే డిఓ గారు లేకపోతే ఏపీసీ గారు లేకపోతే కలెక్టర్ గారు అది చూసి చెప్పండి అంటే జిల్లా లెక్కలేదు, ఎక్కడో రాష్ట్రంలో వెబ్సైట్లో ఉంది. ఈ ముందు ఈ అడ్రస్ కాదు, తర్వాత ఈ అడ్రస్ అని చెప్పించి ఎప్పుడు ఇది ఈ అన్నీ అడుగుతున్నప్పుడు జరుగుతున్న డిమాండ్ తర్వాత 40 రోజులు పోయిన తర్వాత 30 రోజులు ఏంటి, ఎందుకు ఇంత దాపరికం అంటే ఏదో జరిగింది. మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రభుత్వంలో పెద్దలు. టెలిఫోన్ తాలూకా కాల్స్ తాలూకా చూసాం. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందండి, వస్తే
వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసులు పెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు చేసి ఎక్కడి నుంచి వస్తారు ఆర్జన్ వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేస్తే అవుతాయి. నేను ఎడ్యుకేషన్ ఇచ్చేసాను, సురేష్ ఎడ్యుకేషన్ ఇచ్చేసాడు గత 5 సంవత్సరాల్లో. 10th క్లాస్ పరీక్షలు జరిగితే ఎంత పగడబందిగా చేసి ఏదైతే ఆ సెంటర్కి వచ్చి దగ్గర 2, 3, 4 కిలోమీటర్లో కూడా పరీక్షలు ఉంటే వాళ్ళని పట్టుకున్న పరిస్థితిని చూశారు కదా. వాళ్ళందరూ శిక్షించి జైలు పంపించిన పరిస్థితి చూశారు కదా. ఎప్పుడైనా జరిగిందా అది ఈ రాష్ట్రంలో? ఆ క్షణం నుంచి ఆ మాస్ కాపింగ్ పోయింది కదా. అంటే శత్రుత్వం ఉండాలి నాయకులకు ఉంటే ఆఫీసర్లకు ఉంటుంది. నాయకులందరూ పరిపాలన గాలికి వదిలేశారు. జరుగుతుంది, ఏదో అవుతుందిలే, ఏదో పోతుందిలే అని చెప్పింది. ఇచ్చారు జీవోలు. ఏమంటే గత ప్రభుత్వంలో వచ్చి స్పోర్ట్స్ కోటా జీవోలు ఉండేవి కదా. గత ప్రభుత్వంలో కొత్తగా ఇవ్వలే, అంతకుముందు జీవోలనే కంటిన్యూ చేస్తాం. ఆ జీవోలు మార్చారు. మళ్ళీ మీరు ఈ డిఎస్సి పెట్టిన తర్వాత కొత్త జీవోలు స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పి 52 కార్డులతో ఆడతారు కదా. 52 కార్డులు మనం క్లబ్లో ప్యాకెట్ ఆడతాం, మనం అది వచ్చి బ్రిడ్జ్ ఆట అంటే అది కూడా గేమ్ అని ఈ పిల్లలు చదువు చెప్పిన దాంట్లో భాగమే అన్నారు. మొన్న ఎప్పుడు చూశాను చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రిడ్జికి స్పెల్లింగే తెలియదు చెప్తున్నా ఆయనకి. నేను ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాని ఎస్ నువ్వు చదువుకున్నావు ఎక్కువే నాకంటే అనుకుంటున్నావు. ఎప్పుడు ఇచ్చింది ఇది? పాత గవర్నమెంట్ ఇచ్చిందా ఈ జీవో? చూమిటి పాత గవర్నమెంట్ ఇస్తే, పాత గవర్నమెంట్లో కంటిన్యూ చేస్తే చూమిటి ఏమవుతుంది మీ తాలూకు ఆలోచన? 2,50,000 మంది పిల్లలతో జీవితాలతో ఆడుకోవడం ఇది న్యాయమా? ఇది ధర్మమా? వాళ్ళ ఆత్మస్థాయికి ఎంత దెబ్బతింటుంది? సరే పరీక్ష రాసి ప్రత్యేకంగా జరిగి అందులో రాకపోతే అవునులే నాకంట మేధావికి, నాకంట బాగున్నవాడికి, నాకంట చదువున్నవాడికి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి, ఎలివేషన్ ఉన్నవాడికి వచ్చింది ఉద్యోగం పర్వాలేదు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా కాకుండా సొంటలకు వస్తే ఎలా ఉంటుంది? నేను వచ్చిన వాళ్ళందరూ సొంటలు అనట్లేదు, కానీ ఆలోచన తెప్పించారు. నిజంగా ఇందులో ఈ ఫ్రాడ్లు ఇరుక్కోకుండా న్యాయంగా వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు ఇందులో ముద్దరికి చేసేవే వాళ్ళని. ధర్మ ఇది ఈ ప్రభుత్వానికి, ఆ తండ్రి కొడుకులకి ఇదేం పరిపాలన? ఇవన్నీ కూడా చెప్పాం గవర్నర్ గారికి. అందుకే మేము డిమాండ్ చేసాం, దీని మీద న్యాయ విచారణ జరగాలి. విచారణ జరగాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీతో జరిగితే న్యాయం జరగదు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని డిమాండ్ చేస్తాం.